హాయ్ గైస్. విజయవంపు మనం అనుకున్న ఆలోచనలు మనము ఆచరిస్తున్న విధానం ఎలా ఉండాలంటే, మనం ఒక విజయాన్ని సాధించాలి. మనం ఒక పని, మనం జాబ్కైనా కానీ ఏదైనా అనుకున్నట్లయితే, మన సొంతం కావాలనుకున్నట్లయితే మన ఆలోచన ఉంటే సరిపోదు. మన ఆలోచన ఉన్నంత మాత్రాన మనం విజయం సాధిస్తామనేసి అది అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి మన విజయం సాధించడం ఎలా సాధిస్తామంటే, మన ఆలోచన ఉన్నంత మట్టుకే కాకుండా మనం ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాలా. విజయం వైపు దూసుకెళ్ళాలంటే ఎంతో శ్రమించాలా, కష్టపడాలా. అయితే విజయం సాధించగలుగుతాం. రాత్రింబవళ్ళే కానీ నీకు ఎప్పుడు వీలైనంత మట్టుకు వీలైనప్పుడు అప్పుడు నువ్వు స్టడీ చేస్తూ ఉండు. ఒక పోలీస్కైనా కానీ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు. నువ్వు ఏ రంగంకైతే నువ్వు ఎంచుకుంటావో ఆ రంగంలో మెటీరియల్ తీసుకొని నువ్వు చదువుకున్నట్లయితే, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసినట్లయితే నీకు అప్పుడు విజయం సొంతం అవుతుంది. అంతేగాని నువ్వు కలలు కన్నంత మాత్రాన నీ విజయం ఎప్పుడు సొంతం కాదు. కలలు కలలుగానే మిగిలిపోతాయి. మనం కలలు కానీ మనము ఏది కూడా ఆచరణలో పెట్టకుండా కష్టపడకుండా ఉంటాము, మనకు ఎప్పుడు కూడా మన విజయం దరిచేరది. మనకు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తాయంటే, మనం కష్టపడి మరి ఆ కళ సొంతం చేసుకున్నప్పుడే మనకు సంతోషకరమైన హ్యాపీనెస్ వస్తుంది, జాబ్ అనేది వస్తుంది. మనము ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కుతున్నారు మంది. అక్కడికి పోయి మన జెండాని ఎక్కి మరి అక్కడ జెండాను బాతినట్లయితే మనం విజయం సాధించినట్లని మనం అనుకుంటాం. కానీ అక్కడికి పోవడానికి ఎంత కష్టమవుతుందో మనకు తెలిసే కదా. చాలామంది మరి కష్టపడి శ్రమించి కూడా అక్కడికి పోని వారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది బాధ. మరి విజయం అంటే చాలా ఈజీ కాదు. మరి మనం ఆ శిఖరం ఎక్కడంటే చాలా ఈజీ కాదు. ఆ శిఖరం ఎక్కితే కానీ మరి మనకు విజయం మనం సొంతం చేసుకోలేమనేసి అంటారు కదా. మరి అది ఎక్కిన వాళ్ళకే దాని ప్రతిఫలం ఏంది అనేసి సంతోషం అనేది తెలుస్తుంది. కాబట్టి మరి నువ్వు ఆలోచిస్తున్నట్లుగా మరి ఆలోచనలు ఆచరణలో పెడితే మనం విజయం అనేది సొంతం చేసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచనలతో పాటు మన విజయాన్ని చదువు రూపంలోనే కానీ ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నీదే విజయం అని ఎప్పుడే కానీ గుర్తెరిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మరి ఈ వీడియో చిన్న వీడియో పెడుతున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నిజమా మరి కాదా అనేసి మీకు తెలుస్తా అనేసి అంటున్నాను. ఓకే, మరి ఉంటాను. బాయ్.